నమస్తే సీఎం టైమ్స్ న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ చీమకుర్తి మండలం రామతీర్థం ఒక గ్రానైట్ క్వారీ శుక్రవారం రాత్రి స్లైడింగ్ పాత్ కూలిపోయింది ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు క్వారీలో ఉన్న చాలా మిషనరీలు దెబ్బతిన్నాయి పనులు ముగించుకొని కార్మికులు పైకి వచ్చిన తర్వాత ఈ సంఘటన జరగడం పెద్ద ప్రమాదం తప్పింది లేకుంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది అయితే ఈ ప్రమాదం చారిన మొత్తం వేస్ట్ మట్టిని రాత్రి బయటకు తరలించారు వెల్కమ్ టు సీఎం టైమ్స్ చీమకుర్తి మండలం రామతీర్థంలోని గ్రానైట్ క్వారీలో శుక్రవారం సాయంత్రం ఒక పెద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, కానీ అందులో మిషనరీలు యంత్రాలు పూర్తిగా ధ్వంసమైనట్లు తెలుస్తుంది. అయితే శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదాన్ని తెల్లవారేసరికి క్వారీ యాజమాన్యం అక్కడ ఉన్న వాళ్ళు జారిపడిన లేయర్ మొత్తాన్ని కూడా రాత్రికి బయటికి తరలించి తెల్లారేసరికి మసిబూసి మారడికాయ చేసే విధంగా అక్కడ ఏవి కూడా జరగనట్లుగా చూపించే విధంగా ఒక పక్కా ప్లాన్ ప్రకారం చేసినట్లు తెలుస్తుంది. వివరాలకు వెళితే ఈ గ్రానైట్ క్వారీ మొదటి నుంచి ఎలాంటి ప్రభుత్వ నిబంధనలు కానీ అనుమతులు కానీ తీసుకోకుండా క్వారీయింగ్ జరుగుతుందన్న ఒక ప్రచారం గతం నుంచి జరుగుతూ ఉంది. పిఎస్సి కమిటీ ఈ క్వారీని పరిశీలించిన సమయంలో కూడా దీనికి ఎలాంటి కొన్ని అనుమతులు లేవని, ప్రభుత్వ నిబంధనలు తొంగలో తొక్కి పనిచేస్తున్నారని, ఈ క్వారీపై పలు కేసులు సుప్రీంకోర్టులో కూడా జరుగుతున్నాయని అప్పుడు పిఎస్సి కమిటీ చైర్మన్గా ఉన్న బొమ్మ నాగిరెడ్డి కూడా విలేకరుల సమావేశంలో చెప్పడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎలాంటి అనుమతులు ఉన్నా లేకపోయినా కూడా ఈ క్వారీని పనులు యథేచ్ఛగానే సాగుతూ ఉన్నాయి. ఈ క్వారీ అధినేతకు ఏ పార్టీతో సంబంధం లేదని, ఏ పార్టీ వచ్చినా తనకు అనుకూలంగానే ఉంటుందన్న ఒక ప్రచారం అయితే హల్చల్ చేస్తూ ఉంది. అయితే ఈ క్వారీలో జరిగిన ప్రమాదాన్ని రాత్రే అక్కడ పడిపోయిన లేయర్ను మొత్తాన్ని కూడా యంత్రాలతో తెల్లవారేసరికి మొత్తం యథాస్థితిగా ఉంచే పరిస్థితి తెచ్చారంటే ఇక్కడ పనులు ఎంత వేగవంతంగా రాత్రి చకచక పనులు చేశారో దీన్ని బట్టే తెలుస్తూ ఉంది. ఇక్కడ క్వారీలో కొంత ప్రభుత్వ భూమి పిఓబి ల్యాండ్ని ఆక్రమించి పనులు జరుపుతున్నాయని గతంలో బొమ్మ నాగిరెడ్డి విలేకరుల సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ క్వారీ అధినేతకు అన్ని విధాల సహకరించే పై స్థాయి నాయకులు కానీ, అధికారులు కానీ, పాలకులు కానీ ఉన్నట్టు తెలుస్తుంది. అందువల్లనే ఈ క్వారీ అధినేత దశాబ్ద కాలం పైబడి ఈ క్వారీయింగ్ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ అనుమతులు కొన్ని ఉన్నా లేకపోయినా కూడా క్వారీయింగ్ జరుగుతుందంటే పై స్థాయిలో ఈయన పలుకుబడి ఎలాంటిదో చెప్పవచ్చు. కానీ ప్రభుత్వం పాలకులు చేతులు కాలేక ఆకులు పట్టుకున్న విధంగా కాకుండా అనుమతులు పక్కన పెడితే నిబంధనల ప్రకారం జరిగితే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయని, ఇప్పటికైనా ప్రభుత్వానికి ఏదైనా ప్రమాదం జరిగి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకముందే అధికారులు నాయకులు గుర్తించి ప్రభుత్వ నిబంధనలను క్వారీ జరపాలని, అనుమతులు విషయం దేవుడెరుగు ఉన్నవారికి ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సిన ఆవశ్యకత క్వారీ యాజమాన్యంపై, ఇటు ప్రభుత్వము, పాలకులు, అధికారులు యంత్రాంగంపై ఉంది కనుక అధికారులు ఇప్పటికైనా శ్రద్ధ తీసుకొని ఈ క్వారీ నిబంధనల ప్రకారం జరుగుతుందా లేదా అనేది పునఃపరిశీలించి తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ ప్రమాదానికి ఎవరిని బాధ్యులు చేయాలనేది కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అధికార యంత్రాంగం నిబంధనల ప్రకారం క్వారీయింగ్ జరిపే విధంగా చర్యలు తీసుకోవాలని అటు కార్మికులు కానీ, ఇటు పనికొచ్చే కార్మికులు కానీ కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ దిశగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.